ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసంలో స్నానం, ఉపవాసం వీటితో పాటుగా చాలా ప్రధానమైనది దీపము అనే మాట జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పాడు. అడుగుతాడు, నువ్వు చెప్తున్నటువంటి కథలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా, అద్భుతంగా అనిపిస్తోంది. కార్తీకం అంటే ఇంత ప్రసిద్ధమైనటువంటిదా? ఇంకా ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తే ఏం ఫలితం ఉంటుంది అని జనక మహారాజు అడిగితే దానికి వశిష్ఠుల వారు చెప్తున్నారు, కార్తీక మాసం దీపానికి చాలా ప్రాధాన్యం ఉంది. దీపం గనక పెట్టినట్టయితే అది కూడా శివకేశవుల సన్నిధిలో ఎక్కడైనా సరే, అందులోనూ సంధ్యా సమయంలో, ఉదయం ఇంటి దగ్గర పెట్టుకున్న సంధ్యా సమయంలో దేవాలయానికి వెళ్ళి, విష్ణువాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, అక్కడ వీలైతే ఆవునేతితో, లేకపోయినట్టయితే తైలము అంటే తిలలతో చేసినటువంటి నూనె, నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని గనక వెలిగించినట్టయితే ఎంతో సత్ఫలితాలు వస్తాయి అని చెప్పాడు. అసలు తైలము అనే పదంలోనే అర్థమేముంది? తైలము అంటే తిలల నుండి వచ్చినది. తిలలు అంటే నువ్వుల నుంచి వచ్చినటువంటి ద్రవం గనక దానికి నూనె అని పేరు. నువ్వు అంటే నువ్వులు, నువ్వు పిండి అంటారు కదండి, నువ్వు పిండి అని అనరు. నువ్వు అంటే చాలు, నువ్వు అంటే నువ్వుల నుంచి వచ్చినటువంటిది గనక దానికి నూనె అని పేరు. ఆ నూనెతో గనక దీపం పెట్టినట్టయితే చాలా లక్ష్మీప్రదం. మనం స్నానం దగ్గర చెప్పుకున్నాం, అక్కడ ఏమని చెప్పుకున్నాము? జలంలో గంగ ఉన్నట్టే తైలే లక్ష్మి, తైలంలో లక్ష్మి ఉంటుందిట. ఈ తులామాసంలో అంటే కార్తీక మాసం మొత్తం కూడా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉండడమే కాకుండా ఆవు నెత్తితో కూడా ఉంటుంది. కనుక వీలైతే దేశీయమైనటువంటి ఆవు యొక్క నెయ్యి దొరికితే ఆవు నెయ్యి, దానితో దీపం పెట్టవచ్చు. లేదంటే నువ్వుల నూనెతో పెట్టడం ప్రధానం. అయ్యో, నాకు నువ్వుల నూనె దొరకలేదు, ఆవు నెయ్యి ఎంతకంటే దొరకలేదు, మా ఇంట్లో కొబ్బరి నూనె ఉంది, తలకి రాచుకుందామని పెట్టుకున్నాను అంటే దాంతో అయినా పెట్టచ్చు. ఇది లేకపోతే అవిసె నూనె అయినా పర్వాలేదు. వాటిల్లో చాలా తక్కువ స్థాయికి చెందినటువంటిదని చెప్పేది ఆముదపు నూనె అయినా పర్వాలేదు. కానీ మరికొన్ని రకాలైతే అది తాంత్రికానికి పనికొస్తాయి తప్ప సాత్వికానికి సంబంధించినవి కాదు. కనుక ఇటువంటి వాటిల్లో మనకు అందుబాటులో ఉన్న ఏ నూనెతోనైనా దీపాన్ని గనక వెలిగించినట్టయితే సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయన జనక మహారాజు చెప్తూ, ఈ తైల దీపం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మరి చాలా వరకు అందరూ పెట్టలేకపోతారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఉపయోగపడడానికి ఆకాశ దీపం కూడా పెడుతూ ఉంటారు. అంటే కీటా మశక పతంగాశ్చ జలే స్థలే ఏ నివసంతి అని చెప్తూ ఉంటారు. పురుగులు, పక్షులు, నీళ్లల్లో కానీ, అరణ్యాల్లో కానీ, వనాల్లో కానీ ఉండే జంతువులు, ఇవన్నీ మరి దీపాన్ని పెట్టలేవు కదా, వాటికి ఫలితం ఎట్లా వస్తుంది? మానవులైతే పెట్టగలరు, పెట్టలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి పక్కకు పెడదాం అనుకోండి. పెట్టగలిగిన వాళ్ళ మాట చెప్తున్నాం. సంధ్యా సమయంలో పెట్టేటటువంటి ఈ దీపం దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని అన్నప్పుడు వాటి మీద దయతో ఏం చెప్తారో ఆకాశ దీపం కూడా పెడుతూ ఉంటారు. లేదా దేవాలయాల్లోనూ అక్కడ 10 మంది చేరినటువంటి చోట అనేకమైనటువంటి దీపాలు వెలిగించినట్టయితే ఆ దీపాల వల్ల కూడా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం, ఆ వాతావరణంలో ఉండేటటువంటి అన్ని రకాలైన జంతువులు, పక్షులు, పురుగులు, లేదా నీళ్లల్లో ఉండే జంతువులు, ఇవన్నీ కూడా ప్రయోజనాన్ని పొందుతాయి. పైగా దేవాలయంలో ఆకాశదీపం అన్నది ఒకటి ధ్వజస్తంభానికి పైన వెలిగించటం వల్ల ఆ పరిసరాల్లో ఉండేటటువంటి అడవుల్లోనూ, వనాల్లోనూ, అక్కడ చెట్ల మీద ఉండేటటువంటివి లేదా అరణ్యాల్లో ఉండేవి, వాటికి కూడా ప్రయోజనం ఉంటుంది. మరి ఇది ఇంతటి మహత్తు ఉంది అన్నారు, బాగానే ఉందండి చెప్పారు, మాకు నమ్మకం ఏమిటి అని వెంటనే అడుగుతారు ఎవరైనా. అందుకని మనకి విశ్వాసం కలిగించటం కోసం ఒకప్పుడు జరిగినటువంటి ఇతివృత్తం ఒకటి జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి తెలియచెప్తున్నాడు. పూర్వం పాంచాల దేశంలో
ఒక రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు, చాలా సద్బుద్ధి కలిగినటువంటి వాడు, ధర్మ మార్గంలో ఉండేవాడు. వాళ్ళ కథలే చెప్తూ ఉంటారు. అయితే ఆయనకి చాలా కాలానికి సంతానం లేదు. యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, ఎన్నో చేశాడు. సరే, గోదావరి తీరానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. ఎందుకంటే పాంచాల దేశం ఎక్కడ అంటే పంజాబ్. అక్కడి నుంచి దిగి వచ్చి గోదావరి తీరంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే పిప్పలాదుడు అనేటటువంటి మహర్షి దదీజి గారి కుమారుడు ఈయన. ఆయన అక్కడికి వచ్చి, రాజా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే సంతానం లేకపోవడం వల్ల నేను ఈ విధంగా చేస్తున్నాను, సంతానార్థనే చేస్తున్నాను అంటే, నువ్వు శివుడి సన్నిధిలో శివుడి ప్రీతి కోసం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించు, కార్తీక మాసం అంతా నీకు తప్పనిసరిగా శివుడు అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆయన వెంటనే తాను తన భార్య కలిసి ఈ కార్తీక వ్రతం పాటించి, మొత్తం వ్రతంలో ఈ దీపానికి ప్రాధాన్యం ఉన్న మిగిలినవన్నీ చేశారు. స్నానము, దానము, జపము ఇత్యాదులన్నీ చేస్తూ ప్రతిరోజు శివాలయంలో తప్పని శివుడి సన్నిధిలో భార్యాభర్తలిద్దరూ దీపాలను వెలిగించారు. ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ప్రత్యేకంగా భార్యాభర్తలిద్దరూ అని ఇలాంటివన్నీ దీపాలు వెలిగించడం ఇదంతా ఆడవాళ్ళ పని అనుకునేటటువంటి ఒక అపప్రథ లోకంలో ఉందండి. గుడికెళ్ళి చూడండి, అందరూ ఆడవాళ్లే దీపాలు వెలిగిస్తూ ఉంటారు, మగవాళ్ళు వచ్చి వెలిగించిన సందర్భం కనపడదు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ చెయ్యాలి. అలా చేస్తే ఆయన భార్యకి కొంతకాలానికి గర్భవతి అయింది, సంతానం కలిగింది. దాంతో ఈయన సంతోషపడి తాను ఆచరించటమే కాక నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదేశం ఇచ్చాడు. మీరందరూ కార్తీక వ్రతం చెయ్యండి, నాకు ఫలితం ఉంది, మీరు కూడా ఫలితాన్ని పొందుతారు. సంధ్యా సమయంలో శివుడి ప్రీతి కోసం దీపాలు వెలిగించండి అని చెప్పి ప్రజలందరూ చేస్తూనే ఉన్నారు. ఈ పుట్టినటువంటి వాడు శివానుగ్రహం వల్ల పుట్టాడు కనుక చాలా అందంగా ఉన్నాడు. శివుడు అందగాడు కదండి, ఆయన సుందరుడు అంటారు. చాలా అందంగా ఉన్నాడు, చదువుకున్నాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు, యవ్వనంలోకి వచ్చాడు, విద్యావంతుడే. అయితే తల్లిదండ్రులు లేక కలిగిన సంతానం అని గారాబం చేశారు. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఎప్పుడు గారాబం చేయకూడదు, అతి గారాబం చేయకూడదు. ముద్దుగా చూడాలి కానీ గారాబం చేయకూడదు. దాంతో నచ్చిన పనులు చేయడం మొదలుపెట్టాడు. చదువుకున్నాడేమో, తాను చేసిన దాన్ని సమర్థించుకుంటాడు. అలా ఆయన కంట ఒక అందమైన అమ్మాయి కనపడితే చాలు, ఇంతే సంగతులు. ఇలా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య ఈయన కంటిని ఆకర్షించింది. ఆకర్షిస్తే వెళ్ళి ఈయన తనని ఆకర్షించిన వాళ్ళని ఆకట్టుకోవడం కూడా తెలుసు. చదువుకుంటే ఉండే తెలివితేటలివే కదా, ఆ తెలివితేటలతో ఆవిడని ఆకట్టుకుంటే ఆవిడ కూడా బ్రాహ్మణులు ధనహీనులుగా ఉంటారని చెప్పుకున్నాం కదా, పెద్ద ధనమే లేదు, వాళ్ళ జీవితం హాయిగా గడుస్తుంది. మనం అనుకునేటటువంటి ఈ డబ్బు కాదు వాళ్ళ దగ్గర ఉన్నది, జ్ఞానము, మోక్షము ఇత్యాది ధనాలు ఉంటాయి. కనుక ఈ అమ్మాయికి రాజకుమారుడు అందంగా ఉన్నాడు, డబ్బున్నవాడు, బాగుందని చెప్పి అతడి వల్ల పడింది, ఇష్టంగానే పడింది. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఉంటున్నారన్న సంగతి ఆ బ్రాహ్మణుడికి తెలిసి ఏదో రకంగా దాని నుంచి వాళ్ళని శిక్షించాలి అనుకున్న లోపల బాధ కలిగింది. పాపం ఉండకూడదు ఆ పద్ధతి, కానీ బాధ కలిగి వాళ్ళు సంకేతంగా కలుసుకుంటూ ఉన్నారు, ఎవరికి చెప్పకుండా రహస్యంగా. అలా కలుసుకునేది ఎక్కడ, శివాలయంలో కలుసుకుందాం అనుకున్నారు. చూడండి, వీళ్ళకి మంచి చెడు ఏం లేదు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఈ సంగతి బ్రాహ్మణుడికి తెలిసింది. ఈయన కత్తి పుచ్చుకుని అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ చీకటిగా ఉంది అని చెప్పి, మన ఇద్దరం అందంగా ఉన్నాం కదా, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి కనపడాలి కదా అంటే, దీపం కావాలంటే ఆవిడ ఏం చేసిందిట, తన చీర కొంగుని తీసి ఒత్తి చేసి అక్కడ ఉన్నటువంటి ఆముదపు ప్రమిద ఇంకో దాంట్లో వేసి ఉన్న వెలుగు నుండి ఇంకో దీపాన్ని వెలిగించింది. ఎప్పుడైతే ఈవిడ ఈ దీపాన్ని వెలిగించిందో, శివుడి సన్నిధిలో దీపాన్ని వెలిగించింది. స్వార్థం కోసమే, అశ్లీలమైనటువంటి అక్రమమైనటువంటి కార్యక్రమం కోసమే. కానీ ఆ సమయంలో అక్కడికి వచ్చి ఈమె భర్త సిద్ధంగా ఉన్నాడు కదా, కత్తి పుచ్చుకుని ఇద్దరు కంఠం తెగ్గోసి తన కంఠం కూడా తెగ్గోసుకున్నాడు. ఎందుకంటే ఇంత పని చేసిన తర్వాత బతికుండడం వృధా. బయట కనుక తెలిసిందనుకోండి, భార్య ఈ రకంగా ప్రవర్తిస్తుంటే ఎంత చెడ్డ పేరు వస్తుందండి. అంతేకాకుండా హత్య చేశాడంటే ఇంకెంత చెడ్డ పేరు, దాని బదులు చచ్చిపోవడమే మంచిదనుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి శివదూతలు వచ్చి వీరిద్దరిని తీసుకెడుతున్నారు. ఎవరిని? ఈ రాజు శత్రుజిత్తు, వీడి పేరు. ఈ శత్రుజిత్తుని, ఆ జారిణిని యమదూతలు
హత్య చేశాడు గనక యమదూతలు వచ్చి ఇతన్ని తీసుకెడుతున్నారు బ్రాహ్మణుణ్ణి. అప్పుడు అడిగేట, వాళ్ళు దుర్మార్గ పని చేశారు, వాళ్ళకి శివలోకం ఎట్లా వచ్చింది, నాకు యమలోకం రావడం ఏమిటి కారణం అంటే శివదూతలు చెప్పారు. వాళ్ళు ఎప్పుడేం చేశారో మనకి తెలియదు, కానీ ఆఖరి క్షణాన శివ సన్నిధిలో దీపం వెలిగించాలన్న సంకల్పం ఒకటిది, వెలిగించినటువంటి క్రియ ఒకళ్ళది. వాళ్ళిద్దరూ దీపం వెలిగించటం అన్నది శివ సన్నిధిలో చేశారు కనుక వాళ్ళు శివలోకానికి వస్తున్నారు అని. అంటే అప్పటికి ఆ శత్రుజిత్తు ఈయనకి కొంత ప్రవర్తనలో తేడా ఉంది, కానీ దుర్మార్గుడు కాదు, దుర్మార్గుడే కానీ దుర్బుద్ధి కాదు. అంటే చెడ్డ ప్రవర్తన కలిగిన వాడే తప్ప వాడి బుద్ధిలో చెడ్డతనం లేదు. అందువల్ల అదేమిటండి, ఇదే శివ సన్నిధిలో ఉన్నాడు, తప్పు మేం చేశాము, మా ఎదురుగా దీపం వెలిగించినప్పుడు ఈయన కూడా ఉన్నాడు కదా, ఆయనకు కూడా అటువంటి పుణ్యాన్ని ఇవ్వండి, కావాలంటే ఆ దీపం వెలిగించినటువంటి పుణ్యంలో కొంత భాగం మేము దానం చేస్తాము అన్నాడు. అంటే చాలా సంతోషించారు శివదూతలు. ఎందుకంటే పుణ్యాన్ని ఎవరు దానం చేస్తారండి? పాపాన్ని కావాలంటే ఇస్తారు, కానీ ఏదైనా డబ్బన్నా ఇస్తారేమో కానీ పుణ్యాన్ని ఇవ్వరు కదా. ఈ పుణ్యాన్ని ఇస్తాను అన్న మాట ఉందే, దానివల్ల శత్రుజిత్తు ఉద్ధరించబడ్డాడు. ఈ చంపినటువంటి వాడిని కూడా ఇతడు ఇచ్చినటువంటి దీపం వెలిగించినందువల్ల వచ్చే ఫలితం దీన్ని దీపదాన ఫలం అంటారు. అదేదైతే ఉందో దానివల్ల అతడు కూడా ఉద్ధరించబడ్డాడు. ముగ్గురు కూడా శివలోకానికి వెళ్ళారు. దీపం వెలిగిస్తే ఇంత ఫలితం ఉంటుంది. ఇది వినంగానే మనకు అనుమానం వస్తుంది, జీవితం అంతా చెడ్డ పనులు చేయొచ్చు, ఆఖరి క్షణాన దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే చాలు. ఏది ఆఖరి క్షణమో తెలుసా? తెలియదు కదా. అసలు అటువంటి ఆలోచన వస్తుందా? వీళ్ళకేదో అదృష్టం కలిసి వచ్చి శివాలయంలో ఉండడం, ఏదో కారణంగా దీపం వెలిగించడం అనేది కలిగింది కనుక అటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం సరైంది కాదు. ఇటువంటి పురాణ కథలు విని ఈ విధంగా దుష్ప్రవర్తనకి లోనయ్యేటటువంటి వాళ్ళ సంఖ్య కనపడుతూ ఉన్నది. ఎట్లా ఉన్నా ఆఖరి క్షణం చక్కగా జీవితం భగవద్ధ్యానంతో భగవంతుడి యొక్క సన్నిధిలో గడపాలనే సంకల్పం కనుక ఉన్నట్టయితే ఇటువంటివన్నీ మనకి సహకరిస్తాయి అనేటటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎప్పుడూ దీపాలు వెలిగిద్దాం, ఏది ఆఖరి క్షణంలో తెలియదు గనక అలా దీపం వెలిగించి అవసరమైతే ఇతరులకి దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా మంచి మనస్సుతో, నిష్కల్మషమైన మనస్సుతో గనక ఉన్నట్టయితే ఇటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అని అర్థం చేసుకుందాం. ఇది జనక మహారాజుకి. విదేహరాజు, దేహాతీతంగా ఆత్మని పరిపాలించే రాజు జనక మహారాజు. ఆ జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఇతివృత్తం. ఈ ఇతివృత్తం జరిగింది ఎప్పుడు అంటే పౌర్ణమి సోమవారం. వారికి పూర్వజన్మలలో చేసినటువంటి సత్కార్యాల యొక్క ఫలితం ఏదో పుణ్యరూపంలో ఉండడం జరిగింది. ఇంతకుముందే అనుకున్నాం కదా, శత్రుజిత్తు దుర్బుద్ధి కాడు, దుర్మార్గుడు మాత్రమే. అందువల్ల ఈ సంఘటన పూర్ణిమ సోమవారం జరగడం జరిగింది. అందువల్ల అత్యధికమైనటువంటి ఫలితం కూడా వారికి లభ్యమైంది అని పూర్ణిమ నాడు దీపాలు వెలిగించటంలో ఉన్న విశేషాన్ని గురించి, అంతేకాకుండా ఆ సమయంలో సోమవారం కూడా కలిసి రావడం అన్నది జరగడం వల్ల ఇది జరిగింది అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠుల వారు ఉపదేశించారు. స్వస్తి.